ఇదిగోనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళు కాదు, మా తమ్ముడి వాళ్ళ, మా మరదలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ నైబర్స్. ఇది ఇప్పుడు ఇదంతా బ్యాక్ యార్డ్ అనమాట. ఈ బ్యాక్ యార్డ్లో వీళ్ళు ఇట్లా సైడ్న ఇలా కట్టించుకున్నారు. వీళ్ళు కట్టించుకొని ఇవి పెట్టుకున్నారు. ఆ బిల్వం ఇక్కడ చూపించాను కదా, ఇదిగోనండి. ఇదిగోండి మర్రి చెట్టు పాది మంచిదని రావి చెట్టు మర్రి చెట్టు పెట్టుకున్నారు. ఇదిగోనండి ఇది బిల్వం, ఇది చామంతులు, ఇది తులసి. ఇది ఇప్పుడు ఇందుట్లో వింటర్లో మనం లోపల పెట్టుకునేవన్నీ పాట్స్లో పెడతారు కదా, అవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. కరివేపాకు, మల్లె చెట్టు, ఇవి రెండు ఇవి ములగ చెట్లు అన్నమాట. ఈ ములగ చెట్లోనే ఇక్కడ వెనక మాలాటు బంతులు వేసారండి, అవి కూడా వచ్చినాయి. పెద్దవి అయినాయి, బాగానే మురెడు పైన అయినాయి, మోకాలు ఎత్తు కంటే ఎక్కువే అయినాయి అవి కూడాను. మనకేంటో మరి బాగా రాలేదు. ఇదిగోండి ఇది ఎర్ర చామంతి అండి. ఇది మందార. అసలు ఈ మందారకి చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో. ఇదిగోండి ఇదేమో విరజాజి అండి. ఇది కూడా ఏదో నార్చి కట్టించుకుంటే బాగుంటుందేమో, చిన్నగా కట్టించుకుంటారులేండి వీళ్ళు. ఈ మధ్యనేలేండి 1 year దాటింది వీళ్ళు ఇంటికి వచ్చి చిన్నగా 1 by 1 చేసుకుంటారనమాట. వీళ్ళు కొత్త ఇల్లు కొనుక్కొని వచ్చారు. ఇవి కూడా బంతి మొక్కలండి, పాట్లోనే పెట్టారు. అవేమో పొటాటోస్, మిరపలు, అది తోటకూర అవి ఉన్నాయి. ఇది మళ్ళీ ఎంత గుమ్మటమైందో చూడండి. అది మళ్ళీ ఒకటి పేరే పెట్టారు. ఇదిగోనండి ఎర్ర చామంతి బాగానే వచ్చినాయి. ఇంక ఇదంతా లాన్ అండి. ఇప్పుడు ఈ లాన్కి ఇటు ఒక సైడ్ అటు కట్టించుకున్నారు కదా, సిమెంట్ పెట్టించుకొని అవి పెట్టుకున్నారు. ఇటు సైడ్ ఏమన్నాను వీళ్ళు గార్డెన్ చేసుకున్నారనమాట. ఈ గ్యాల్వనైజ్డ్ పాట్స్ పెట్టుకొని ఇక్కడ ఈ రెండునేమన్నాను ఆకుకూరలకండి. ఇది అయిపోయినాయిలేండి, తోటకూర రావటం అంతా అయిపోయింది. ఇక్కడ కూడా ఇదే తోటకూర వచ్చేసి అయిపోయింది వీళ్ళది. ఇక్కడ కూడా ఇదిగోనండి పాలకూర, ఇదేదో ఇంగ్లీష్ పాలకూర అంటే ఇది. ఇగో పూల మొక్కలు ఇవి కూడా బాగా వచ్చినాయండి. ఇదిగోండి వీళ్ళ చుక్కకూర అయిపోయిందండి. నేనైతే ఇంక మొదళ్ళు కొంచెం ఉంచి కట్ చేస్తే నాకు మళ్ళీ గుళ్ళు వస్తాయి, మరి వీళ్ళకి తెలియలేదేమో, మరి పూలు వచ్చేసినాయి. అయిపోయినాయి తీసేసుకుంటారనమాట వీటిని. ఇది ఇక్కడ ఒక 2 గ్యాల్వనైజ్డ్ పాట్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక 2 గ్యాల్వనైజ్డ్ పాట్స్ పెట్టారండి. పైన ఏమన్నా ఇక్కడ మధ్యలో పందిరేసారు ఇటు ఇటు పాకటానికి. అది మళ్ళీ ఇటు చివర కూడా ఇక్కడ కూడాను పందిర్లు వేసారు. ఇటు అల్లు మొక్కలు పెట్టారండి. ఇప్పుడు ఈ పాట్స్లోనూ ఇక్కడ అల్లు మొక్కలు పెట్టారు, ఈ గెలవనైజ్డ్ పాట్స్లో. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇటు సైడ్ ఈ పందిరికి అల్లుకునేటట్టు ఇక్కడ దోసలు పెట్టారండి. దోసకాయ ఇందాక ఇక్కడ పిండి కూడా చూసాను. ఇదిగోనండి పిండి కూడా పడిపోయింది వీళ్ళది. ఇప్పుడే వస్తున్నాయి లేండి పందిరికి, ఇంకా బాగా ఎక్కాలి. ఇదిగోనండి పూల మొక్కలు మధ్యలో ఇదిగోనండి వంగ మొక్కలు కూడా కాయలకు వచ్చేసినాయి. వెళ్ళేది బాగా పెరిగినాయండి. మందులు ఏమి వేయమంటున్నారు, మరి ఎలా పెరిగినాయి అంటే మరి కొత్త మట్టి తెచ్చి పోసారు కదా, మేబీ అందుకనేమోను. ఈ మధ్యలో ఇక్కడ 1-2 వంగ మొక్కలు ఉన్నాయండి. అదిగోనండి 1-2 మిరప మొక్కలు ఉన్నాయి. ఇక అవన్నీ ఆకుకూరలు, వాటి కాపులు కూడా అయిపోయినాయిలేండి. ఇదిగో గులాబీ చెట్టు మధ్యలో ఇదిగోండి ఇక్కడ గోంగూరలు కూడా ఉన్నాయి. ఎక్కువేమి లేవండి, 2-4 మొక్కలు వీళ్ళకి సరిపోయినట్టు పెట్టుకున్నారనమాట. 2 వంగ మొక్కలు, 2 మిరప మొక్కలు, 2 గోంగూర మొక్కలు, 2 టమాటా మొక్కలు, అట్లా సరిపాను. టూ మచ్ పెట్టుకున్న ప్లేస్ ఉండదు కదండి. ఇది టమాటాలు 2 అట్లాగు. ఇటు సైడ్ ఏమన్నాను ఇదిగోనండి ఇక్కడ ఇది సొరేసారు. ఇక్కడ ఇదేంటి ఇది కూడా, సో ఇది పొట్లండి. ఇది ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయి. ఇక్కడ బీరపాది ఇది పైకి పాకుతుంది అన్నమాట. ఈ పైన వేసారు కదా పందిరి 2కి మధ్యలో, అదే పైకి పాకుతాయి. ఇక్కడ ఇదిగోనండి ఇక్కడేమో చిక్కుడు వేసారు. వీళ్ళకి కొంచెం ఎక్కువ పెరిగిందండి. వీళ్ళు మార్చిలోనే మొక్కలు కొనుక్కొచ్చేసి పెట్టేశారండి, అప్పుడే బాగా వచ్చింది. మనమేమో మార్చి విత్తనాలు వేసి అవి గాలికి కొట్టుకుపోయి మనకి ఏప్రిల్లో వేసుకొని అందరికి ఇచ్చి మిగతాయి మనం పెట్టుకునేటప్పటికి మనకి లేట్ అయిపోయింది. ఇదిగోనండి ఇది టమాటాలు అసలు చూడండి ఎంత అయినాయో.
మనం ఇదే నెక్స్ట్ ఇయర్ మనం కూడా విత్తనాలు వేసుకోకుండా మార్చిలో వెళ్ళేసుకొని కొచ్చుకొని పెట్టుకుందామండి. ఇదిగోండి కాకరకాయ. కాకరకాయ నా చెట్టు కూడా ఇంతే ఉందిలే. అది ఇప్పుడే వస్తుందన్నమాట ఈ టమాటాలు. ఇదిగోనండి దొండ నాది కూడా ఇంతే ఉంది. ఇదిగోనండి ఇదేం చెట్టు కానీ ఇది బాగుంది. పూలు రాలేదు చూడటానికి. ఈ పువ్వు ఇచ్చితే బాగా అంత పువ్వు అయిద్దట్టుందండి, బాగుంది. ఇదేం చెట్టు మరి ఇది బాగా అంత పువ్వు అయ్యేటట్టుందండి. మన గోగు పువ్వుల రకంగా ఉంది, గోగు చెట్టు కాదు. బాగుంది, బాగా ఇంత పువ్వు అయ్యేటట్టు. ఎండలో షేడ్ ఉంది, మరి ఈ వీడియో ఎంతవరకు వస్తుందో నాకు తెలీదు. ఇది మందార చెట్టు లాంటిదండి, వింటర్లో లోపల పెట్టే పని లేదు. ఇది ఒకటి బాగుంది, అదొకటి. ఈ గులాబీ మొక్కలేమో కింద ఉన్నాయి అవి. ఇంతేనండి వీళ్ళ యార్డు. ఫ్రంట్కి వెళ్దాము, ఫ్రంట్ యార్డ్ కూడా చూద్దాము. ఇది ఇల్లండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫ్రంట్ యార్డ్ అన్నమాట. ఇదిగోండి, మీకు ఎండలో ఎంతవరకు వస్తుందో నాకు తెలియట్లేదు, నేను మట్టుకు తీస్తున్నాను వీడియో. ఇదిగోనండి చామంతి మొక్కలు బాగున్నాయి. అసలు ఎంత ఒత్తుగా ఎలా వచ్చినాయో చూడండి చామంతి మొక్కలు. మీకు కూడా 4 మొక్కలు తెస్తానులేండి. ఇవి ప్రూన్ చేయటానికని కట్ చేశారండి, బాగా మొగ్గలు బాగా వస్తాయని. అన్ని మొక్కలన్నీ ప్రూన్ చేస్తున్నాయి చూసారా ఇట్లా. ఇదిగోనండి ప్రూన్ చేసి ఉన్నాయి మొక్కలన్నీ. అప్పుడు బాగా గింజలు బాగా వస్తాయని ఇదిగోనండి. అన్ని మొక్కలన్నీ ప్రూన్ చేస్తున్నాయి అన్నమాట. ఇవే కాసిన మొక్కలు లోపల పెట్టారు. ఇవన్నీ తెల్లయ్యని అన్నారండి. ఇదిగోండి, ఇదేమో బిల్డర్ ఇస్తాడు కదా ఒక చెట్టు, అది. ఇవన్నీ వీళ్ళు చామంతులు వేసేసుకున్నారు. కింద ఫ్రంట్లో కూడా ఇది పెట్టుకున్నారు. అది ఇదిగోండి, ఇది బిల్డర్ ఇస్తాడు కదండి. ఇదొకటి. ఈ ఫ్రంట్లో ఈ 4 మొక్కలు ఇచ్చినాయి. ఆ పెద్ద మొక్క బిల్డర్ ఇచ్చాడు. మిగతా అన్నీ వీళ్ళు ఎక్కువ చామంతులే పెట్టుకున్నారు. ఇంక పెద్ద ఆ బంగాళాబంతులు తక్కువలేండి. ఇదిగోండి, ఇదేమో పాట్స్లో కొద్దిగా అందంగా ఉండటానికి పెట్టుకున్నారు. ఇదిగోనండి బ్రహ్మకమలం, వాకిలి కట్టు ఇటుకుని 2 పెట్టుకున్నారు. బ్రహ్మకమలం బాగుంది. ఇదిగోనండి, ఈ ఫ్రంట్లో నుంచి మెయిన్ డోర్లో నుంచి ఇటు ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇది వాకిలి. ఇలా ఇంట్లోకి రాగానే ఇక్కడ ఇవాళ పెట్టుకొని రాధాకృష్ణులు కనిపిస్తారండి చక్కగాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. ఇది ఇట్లాగే ఇటు వస్తే ఇక్కడ దేవుడి గది. ఇదిగోండి దేవుడి గది కూడా ఈ అమ్మాయి ఆర్డర్ ఇచ్చి ఇలా మోడల్ అది తను డిజైన్ చేసి తను చెప్పి వర్క్ చేపించి తను తీసుకుందండి. కొలతల దగ్గర నుంచి అన్నీ తను చెప్పి చేపించుకుందనమాట. అసలు ఎంత బాగుందో చూడండి డిజైనింగ్ కానీ. అదిగోండి, ఈ పైన అన్నీ గంటలు. ఇక్కడ మళ్ళీ గుళ్ళోలాగా ఇది దీప ప్రమిద, అటు ఇటు దీప ప్రమిద. అదిగోనండి, ఇక్కడ పైన మళ్ళీ దేవుడి పట్టాలు పెద్దవి. ఇక్కడ చూసారా ఈ గట్టు, ఈ చిన్న గట్టు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక గట్టు, ఇక్కడ ఇంకొక గట్టు, ఇక్కడ ఇంకొక గట్టు. ఇది కింద పెద్ద గట్టు అనమాట. ఇక్కడ ఏమన్నా ఫ్రూట్స్ అవి దేవుడికి పెట్టుకోవాలన్నా కింద గట్టు ఎక్కువ ఉంది. ఇదిగోనండి కొబ్బరికాయలు, దేవుడి ప్రసాదాలు అలా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ కింద మళ్ళీ డ్రాయర్ సరుకులు వచ్చినాయి చూసారా. ఇక్కడ 2, అటు ఒకటి ఇటు ఒకటి 4 డ్రాయర్ సరుకులు వచ్చినాయి. ఇది ఇలాగ పూలు పళ్ళు ఏమైనా పెట్టుకొని దేవుడికి నివేదన చేసుకోవడానికి పాలుగాను ఇది ఇట్లా ఉందన్నమాట. అది ఈ కింద ఏమన్నాను ఈ పసుపు కుంకాలని, వెండి సామాన్లని, ఫంక్షనల్గా ఈ పండగలకి వాడుకునే సామాన్లు అవి కింద పెట్టేసుకున్నారు అట్లా. ఇది ఎక్కడ చూసింది కాదండి, తను కొన్నది కాదు. తను డిజైన్ చేసి ఇలా ఉండాలి అని తను డిజైన్ గీసి తను ఆర్డర్ ఇచ్చింది. కొలతల దగ్గర నుంచి అంతా తను చెప్పి చేపించుకుందనమాట. అది ఇది దేవుడి బుక్స్ అవిను ఇక్కడ ఉన్నాయి. అకేషనల్గా కొన్ని విగ్రహాలు అవి వీళ్ళు బాగా చేస్తారండి. అదే కదా రావి చెట్టు, బిల్వపత్తి చెట్టు అన్నీ ఉన్నాయి ఇంట్లోనూ. ఇదేనండి వీళ్ళు ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ చూశారు కదా. బాగుందా మీకు?
ఎందుకు బాగుండదులేండి, ఇంత బాగుంటే చూస్తానికే మనకు బాగుంటే ఎందుకు నచ్చదు. నాకైతే చాలా నచ్చి నేను వీడియో తీసుకుంటున్నానండి, నాకు బాగా నచ్చింది. ఓకే, ఇంకా థ్యాంక్ యూ అండి.